యాక్టింగ్ క్లాసెస్ భిక్షు గారి దగ్గర నేర్చుకున్నావు. అది ఎట్లా అది? సో నేను పిక్స్లాడ్ అయిపోయిన తర్వాత జునూన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి తరుణ్ భాస్కర్ తోటి. అలాగే మచ్చానికి కళ్యాణం అని ఒకటి చేశాను. దర్శన్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. అలా ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, కంట్రోల్స్ అవన్నీ చేసి. సో ఏమైందంటే నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే నాన్నగారే సలహా అడిగారు, అరే నాకు భిక్షు గారిని అడుగుతాను. ఆయన అంటే సారు, ఆయన నా ఫాదర్ ఫిగర్ భిక్షు గారు. అరే ఎందుకురా ఈ కష్టాలు అవన్నీ, ఎందుకు చాలా అది అని, నేను ఫాదర్లా చెప్తున్నాను మీ నాన్నలాగా, హాయిగా ఏదైనా మంచి మాస్ కమ్యూనికేషన్ అదేదో ఏమైనా చదువుకో, ఉద్యోగం చేసుకో, హాయిగా ఉండు అని అన్నారు. నాకు మనసు ఒప్పుకోలేదు దానికి. సరే నేను ఎట్లాగైనా సార్కి నేను చేశాను ఏదో చూపించాలని వెళ్ళి చూపించా. సార్ నేను చేశాను సార్ చూడండి అంటే, ఇంటికి రారా ఇంటికి రారా అంటే జునూన్ చూపించా. అంటే ఏమన్నా అంటే మరీ బాగాలేదు కూడా లేదు, అది చేయాలరా ఇంకా, అది ఇది లేదు అది ఇది అని రారా ఇంటికి రా అని. అట్లా ఒక 3 months 3.5 months కూర్చొని ఇంప్రూవైజేషన్స్. సార్ అది చెప్పేది, అండర్స్టాండింగ్ రిలేషన్ బిట్వీన్ క్యారెక్టర్స్ అదొకటి. నీకు ఒక మెంటల్ జర్నీ ఉంటుంది ఒక యాక్టర్గా, డెప్త్ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, దాంట్లోంచి ప్లే చేయాలని. అరుణ భిక్షు గారు మేడం గారు, తను వాళ్ళు ఎక్కువ డాన్స్ స్పెషలైజేషన్, బట్ తను బాడీ లాంగ్వేజ్, అసలు బాడీ అంటే ఏంటి, దానికి మైండ్ బాడీ ఎట్లా రియాక్ట్ ఉంటుంది, హౌ దే ఆర్ బోత్ బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అండ్ యాక్టర్గా నీ జర్నీ కొత్త విషయం. ఇప్పుడు ఒకసారి మనం విలన్ ప్లే చేస్తాం, ఒకసారి హీరో ఫ్రెండ్గా ప్లే చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఇక్కడ ఏం నేర్చుకున్నాం, అదే ఇక్కడ ఎందుకు వాడకూడదు, లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ప్రాసెస్, అది మేడం అట్లాంటి ఎన్నో విషయాలండి. అంటే ఇవన్నీ కాదు, ఒక టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ కాదు, ఇలా ఎన్నో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, స్పాంటేనిటీ ఎందుకు అవసరము, ఇవన్నీ చాలా ఇట్లా ఎన్నో ఇంప్రూవైజేషన్స్. తర్వాత వేరే యాక్టర్స్తో కూడా కూర్చొని చాలా గంటలు అలాగా డ్యాన్స్ బ్యాలే ఒకటి చేసినప్పుడు నన్ను తీసుకున్నారు. రీసెంట్గా ఒక నాటకం చేసాం, ముల్లుబాయ్ కత్తి వచ్చే డామ్ 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 అని, ఎన్విరాన్మెంటల్ డే మీద. సో అదొక వాళ్ళ దగ్గర నేర్చుకుని అదొక చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి అది. అది అక్కడి నుంచి నేను ఇంకా బెటర్ యాక్టర్ అయ్యాను. నేను ఇంకా ఏంటి అక్కడ ఎలాంటి ఎక్సర్సైజ్ ఉంటాయి మామూలుగా, అది ఇన్స్టిట్యూట్ లాంటిదా, ఎలాంటి మామూలు ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ లాగానే ఏం లేదు సార్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం అనుకోండి, మన ఇద్దరం యాక్టర్స్ అనుకోండి, ఇంప్రూవైజేషన్ బేసిక్లీ మీరిద్దరు ఫ్రెండ్స్ రా, సార్ మిమ్మల్ని పిలిచి ఒక పాయింట్ ఇస్తాడు, అది నాకు చెప్పరు, అది మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ అనుకోండి, వాడు నేను రాగానే అరే 500 ఎక్కడ పెట్టారు, ఏం 500 నాకు తెలీదు, ఏం 500 నాకు తెలీదు. బేసిక్ వాడు 500 పోయి ఉంటాయని సార్ చెప్తాడు. నువ్వేంటి క్లాసులు వస్తే ఏంట్రా ఏమన్నా వండేవా, తిన్నావా, ఇచ్చేసావా, కానీ వాడు సీరియస్ పడతాడు, నా 500 కనిపించట్లేదు రా, నాకేం తెలుసు. సో బేసిక్లీ ఏంటంటే అతనికి ఒక పాయింట్ ఉంటుంది, మీకు ఒక పాయింట్ ఉంటుంది, బట్ మీరు ఆ సందర్భానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అదొకటి చేసే అట్లాంటి చాలా ఉన్నాయండి. అది మళ్ళీ మీ ఇద్దరు యాక్టర్స్ కదా, మీరే ప్రిపేర్ అయ్యి రండి, నేను చూస్తాను మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివి. తర్వాత ఒక చాలా హ్యాపీ సందర్భంలో మీరు బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, లేదా సాడ్గా ఉన్నప్పుడు మీ బాడీ ఎట్లా అవుతుంది, ఇలాంటి అంటే ఈ మైండ్ అండ్ బాడీ. మేడం గారు నాకు ఒకటి చెప్పేవారు, భరతమునిది అనమాట, అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు, అది నాకు చాలా ఇంపార్టెంట్ బస్. యో అర్ధో హృదయ సంవాది తస్య భావో రసోద్భవ శరీరం వ్యాప్తేన శుష్కం కాష్టమివ అగ్నిన అని ఒకటి చెప్పారండి. అప్పుడు ఏంటి మేడం ఏం చెప్తున్నారు అనుకున్నా, బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే లోపటి నుంచి వచ్చేది, ఆ లోపట ఉండే ఆ ఇన్నర్ ఫీలింగ్, కోర్ ఫీలింగ్ ఎప్పుడైతే నువ్వు ట్రూగా మనసుతో బయటికి చెప్తావో అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఒక అడవిలో అగ్ని ఎట్లా ఎమ్మటే పాకుతుందో ఆ ఫీలింగ్ కానీ నువ్వు చెప్పేది కానీ అంత ఇదిగా ఉండాలిరా, అప్పుడే అది అంత కన్విక్షన్తో చెప్పినట్టు ఉంటుందని చెప్పారనమాట. సో అప్పుడు ఏంటంటే ఇట్స్ ఇంటర్నలైజింగ్ అండి ఎవ్రీథింగ్, ఇట్స్ వెరీ డీప్ ఇన్ సైడ్ ఫ్రమ్, అండ్ ఇట్స్ నాట్ డైలాగ్ చెప్పడం కాదు రా, అది యూ నీడ్ టు బి వాట్ యూ హ్యావ్ టు బి అని ఇన్ రెస్పెక్ట్ టు ది. అది చెప్పినప్పుడు అసలు అది కాదు, ఒక అమ్మో ఇంత ఉందా దీనికి అని నేనే
చాలా రోజులు ఆలోచించానండి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు అదే అనుకుంటాను, అరే ఇది ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఆలోచించాలి అని. వారు అది బాగా చెప్తారు నాకు అట్లా. అంటే ఇంకా ఇంకా ఎలాంటి ఇంప్రొవైజేషన్స్ అనేది రెగ్యులర్గా ఎనీ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్లో అంటే మామూలుగా రెగ్యులర్గా ఇంకా ఏంటి స్పెషలైజేషన్? మేడం స్పెషాలిటీ ఏంటంటే సార్, వారు కాంటెంపరీగా కొన్ని అంటే డ్యాన్స్ బేలా ఒకటి చేసాం సార్. అది అక్కడ మైసూర్లో సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఉంది కదా, అక్కడ కథ చేసాం అనమాట. వారి స్పెషాలిటీ ఏంటంటే టెక్స్ట్ ఎంత పాతదైనా ఉండనివ్వండి, దాన్ని మోడర్న్ కాంటెక్స్లో మీరు ఎలా చెప్తారు. ఓకే, అంటే నేను కరెక్ట్ చెప్తానో లేదు తెలియదు కానీ, బట్ వారు ఆ మేడం స్పెషాలిటీ అండి. వారు అది ఒక కొత్త రూపాన్ని ఇస్తారనమాట. మీరు ఎంత కొన్నిసార్లు తనికల భరణి గారు రాసిన నాటకాలు చాలా పాతవి ఉంటాయి. పాత అంటే మాట్లాడుకునే విధానం కానీ అవన్నీ మీరు కొంచెం సాధారణ నాటక మండలిలో ఉండే ఇవన్నీ అంటారు. ఇలాంటివి చెప్పి వాటిని కాంటెంపరీగా కొత్తగా మోడర్నైజ్ చేసి ఎలాగ ఆలోచిస్తాం అనేది అది చెప్పేవారు. అంటే ఇలాంటి ఎన్నో స్టడీ ఉందండి దాని వెనకాల. ఇవన్నీ ఏవి ఎప్పుడో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఏవి కూర్చోబెట్టి వాళ్ళకి ఇది చెప్తాను అలా కాదండి. ఇంకేదో మాట్లాడుతుంటాం మేడం, ఆ డ్యాన్స్ అది ఎట్లా ఉంది అది అనగానే అప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం. లేకపోతే మీరు అనుకునే సాధారణంగా ఏ చెత్త సినిమా ఇది ఎవరు చూస్తాడు అనుకుంటాం కదా, దాంట్లో కూడా ఆ నటీనటులు ఎంత బాగా చేశారు, ఇట్లాంటి డీటెయిల్స్ చెప్పేవాళ్ళు అనమాట. సో మెంటల్ మెచ్యూరిటీ ఎంత అవసరం ఒక నటుడికి, ఒక రిసోర్స్ఫుల్ పర్సన్గా ఎప్పుడు ఉండాలి అనేది, ఇట్లాంటి విషయాలు చాలా అవి ఇప్పుడు కూడా ఎప్పుడో కనిపిస్తే ఇప్పటికీ చెప్తారు వారు. అది చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే అది నాలో లేకపోతే ఇంకా అది ఎవరు చెప్పినా రాదండి. సో నాకు ఇంతకుముందు టెర్రర్ చేసేటప్పుడు శ్రీకాంత్ గారితో ఉండేది, అమ్మ పెద్ద నట్టు అది లాస్ట్ సీక్వెన్స్ అంతా వారికి నాకే ఉంటుంది ఎలా అని. వారి గొప్పతనం కూడా చాలా ఈజీ చేశారండి. వచ్చి లేదమ్మా ఇట్లా చేద్దాం ఇలా చేద్దాం అని ఆ కెమిస్ట్రీ చెప్పి ఇట్లా చేద్దాం నువ్వు ఇలాగుండు అని చెప్పి అప్పుడు అనిపించిందండి చేయగలగాలి అంటే చేయాలండి, ఇంకా తప్పదు మనకి. మీరు బికాజ్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఆర్ నాట్ ప్రిపేర్డ్, బట్ యూ హ్యావ్ టు డూ దాట్ అంతే, ఇంకా దానికి ఇంకా లేదు.